మన డివిజన్లో చాలా మార్పులు జరిగినాయి, చాలా డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ డివిజన్లో ఫస్ట్ మన డివిజన్ అధ్యక్షుడు రాంబాబు, గుంటూరు రాంబాబు అనే వ్యక్తి నిరంతరం ఫస్ట్ నుంచి కూడా ఆయన ఈ డివిజన్ కోసం కృషి చేస్తూ ఉంటాడు. ఎవరికి ఇదిగా ఇబ్బందుల్లో ఉన్నా మన డివిజన్కి మంచి ఒక కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్గా కూడా మనం నిల్చోబెట్టాలా. ఈ డివిజన్లో తెలుగుదేశం కోసం కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కూటమి సభ్యులందరికీ. కాకపోతే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మన డివిజన్లో ఎవరికి మనసులో ఏమున్నా కూడా అవన్నీ పక్కన పెట్టండి. మనం రాజకీయంగా మనం వచ్చిన దేనికి, మనం డివిజన్ డెవలప్మెంట్ కావాలా, అందరం బాగుండాలనే ఉద్దేశంతో వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు అది మనసులో ఉంచుకొని అందరూ కలిసిమెలిసి చేస్తేనే డివిజన్ వృద్ధిలోకి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరి కింద ఎవరి శుభకాలం వాళ్ళు ఉండి మనసులో పెట్టుకొని చేస్తే డివిజన్ ఎప్పుడు డెవలప్ కాదు. దయచేసి అందరూ కూడా గుర్తించాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, తప్పకుండా ఉండాలి. దాన్ని మనం సమర్థించుకుంటూ పోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు గుంటూరు రాంబాబు, ఈ 24వ డివిజన్ అధ్యక్షుల్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు 24వ డివిజన్లో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే సీనియర్లలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నాయకులకి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి ఈ కూటమి సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మాకు ఎంతో సహకరిస్తున్న మా ఎమ్మెల్యే రామచల జనార్దన్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. సీనియర్ నాయకులు బండారు సుబ్బారావు గారు, అలాగే ఆల్పాటి విష్ణు గారు, కార్పొరేటర్ శైలజ గారు, మంగా గారు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు ఈనాదుల భాస్కర్ గారు, పతకమూరు రమేష్ గారు, జానపాటి నరేష్ గారు, అలాగే పార్వతి, అలాగే మహిళా నాయకులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలుగుదేశం. జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం. చాలా సంతోషం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ 24వ డివిజన్ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులకి అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడే. మరలా ఇలాంటి అరుదైన రికార్డు ఇంకెవరూ సృష్టించుకోరని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఇంతకు ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో జ్యోతిబాస్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు, ముఖ్యంగా అమరావతి, పోలవరం ఈ రెండు కళ్ళుగా భావించి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి, అలాగే ఒంగోలు అభివృద్ధి అంటే జనార్దన్ గారు, జనార్దన్ గారు అంటేనే అభివృద్ధి అనే పదంలో మనం పయనిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఇదే బాటలో, ఇదే ఒక మాట మీద, ఒక దాటి మీద మనం నిలబడి ఈ 24వ డివిజన్ని తెలుగుదేశం పార్టీ పరంగా ముందు వైపు నడిపించుకుంటూ పోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గారికి, బండారు గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనమందరం కలిసి ప్రోగ్రాం చేస్తాం. నేను అందుకే ఎంత లేదైనా ప్రోగ్రాం ఆపుతానే ఉంది. కార్పొరేషన్ గౌరవించాలని ఉద్దేశించారు. చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. అయినా మెయిన్ కాబట్టి ఆగాల్సి అందరికి కూడా మరోసారి